Hello friends, today we are at Microsoft, one of the biggest organizations in the world, and I'm really excited. సో హేమంత్ యా బ్రో, మంచి ఇది డే టైం ఈవినింగ్ టైంలో చిల్ అవుట్ ప్లేస్. అవునా? ఓకే. అసలు దోమలు లేదు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకుంటారో తెలీదు. అవునా? బట్ మాకైతే లైక్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ. సీరియస్లీ సో రాహుల్ ఎంజాయ్డా ఆఫీస్ ట్రిప్ అసలు అదిరిపోయింది. ఇంకా కొంచెం డే టైంలో ప్లాన్ చేస్తే ఇట్ కూడా బెటర్. కానీ ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. డే టైంలో కొంచెం ఎక్కువ హజల్ బజల్ ఉంటుంది కదా అదైతే ఆఫీస్ టైం. ఇదే కూల్గా రిలాక్స్ అయిపోయింది. రెండో అటు మేము ఆఫీస్ ఎన్వైరన్మెంట్ చూడగలిగినాం, ఈ కూల్ ఎన్వైరన్మెంట్ కూడా చూడగలుగుతాం. కానీ నాకు కూడా ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వదిలేదు, జాబ్ ట్రయల్ అనిపిస్తుంది. బట్ ఒక్కసారి మైక్రోసాఫ్ట్ ఇన్ అయిన వాళ్ళు, సో ద విల్ బి లైక్ 15, 20, 25 years, 30 years వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఓకే. సో లాంగ్ టెన్యూర్ ఇక్కడే ఇంకా వాళ్ళు. దే జస్ట్ వాంట్ టు రిటైర్ హియర్. ఎక్కువ షేర్స్ అది కూడా వస్తాయి కూడా. దట్ ఈస్ ఆల్సో ది దేర్. పెయిన్ షేర్స్. అంటే షేర్స్, స్టాక్స్ ఇస్తారు. ఓకే. పే డీసెంట్ ఉంటుంది, బాగుంటుంది. సో Brand ఫెసిలిటీస్, బ్రాండ్ వాల్యూ, అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్. ఓకే. అంటే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, టర్మ్ ఫెసిలిటీస్ కానీ. సో దెల్ గివ్ అప్ టు 70 lakhs per an resource with family. ఓ, So if you want to opt more, so we need to pay. లాట్ ఆఫ్ వైబ్రెన్సీ So every like ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ పీపుల్ ఇక్కడ నీకు కనిపిస్తారు. yeah. అంటే రాకన్నా ముందు నేను అనుకున్న మైక్రోసాఫ్ట్ ఎట్లా ఉంటుంది, వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ అడాప్ట్ కాగలుగుతామా అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ లైక్ చిల్, సేమ్. యా. లైక్ వర్క్, ఎంజాయ్. నెగిటివ్ పాయింట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్. ఇప్పుడే చాలా పాజిటివ్ మాట్లాడుతున్నాం. వాట్ ఆర్ ద నెగిటివ్ పాయింట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్? ఆఫీస్ వస్తే పని కాదు, అంతే. మరి పని కాదు, పోయి కూర్చొని చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెగిటివ్. ఓకే. ఇక అంతే, ఎక్కువ నడవాలి. ఇట్స్ గుడ్. నెగిటివ్స్ అంటే ఏం లేదు, డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ బేసికలీ. ఇప్పుడు మాకు ప్రాజెక్ట్ బాగాలేదు అంటే ప్రాజెక్ట్ ఎన్వైర్న్మెంట్ బాగుండదు. సో అది ఏ కంపెనీలోనే ఉంటుంది, నాట్ ఈవెన్ మైక్రోసాఫ్ట్. ఈవెన్ ఏ కంపెనీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇస్తారా, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కరికి ఇస్తారా? అట్లా డిపెండ్స్ ఆన్ అస్. లైక్ కెపాసిటీ బ్యాండ్ విడ్త్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్, నాకు ప్రెషర్ అయినా ఏం కాదనుకుంటే విల్ గివ్. నాకు వద్దు, ఐమ్ గుడ్ విత్ వన్ అంటే ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ మేనేజర్ ఆల్సో ఇన్సిస్ట్ యూ టు టేక్ 2 projects because they also get pressure. yes. బట్ ఏదున్నా కానీ షార్ట్ టర్మ్ అంతే. ఫోర్స్ఫుల్ కల్చర్ అనేది నాట్ ఇన్ మైక్రోసాఫ్ట్. ఓకే. ఓకే, నైస్. గుడ్. మా టీమ్, మా ఎస్ఐటి వాళ్ళని మేము ఒక రెఫర్ చేస్తే మీరు రెఫర్ ఇస్తారా? ఆబ్వియస్లీ. సో ఎస్ఐటియన్స్, వీ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ కాంటాక్ట్ విత్ మైక్రోసాఫ్ట్. హేమంత్ అన్నాడు. సో మీరు మా దగ్గర ట్రైనింగ్, ప్రాపర్ బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకొని హేమంత్ కెన్ సపోర్ట్ us in the guidance and all. ఓకే. యా. ఏమైనా లాస్ట్ సమ్మరైజ్ ఏమైనా చెప్పగలుగుతారా ఫస్ట్ మా ఆడియన్స్కి? ఇఫ్ ఐ నీడ్ టు సమ్మరైజ్, జస్ట్ వర్క్ ఆన్ యువర్ స్కిల్స్, ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండ్ అచీవ్ యువర్ హైట్స్. దాట్స్ ఇట్. చాలామంది ఐటీ ఇండస్ట్రీ పడిపోతుంది అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏ ఇండస్ట్రీ అన్న ఇప్పుడు రిసోర్సెస్ ఉన్నాయి. సో బేసిక్ ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే, ఐటీ మనం దేనికి యూజ్ చేస్తాం బ్రో? ఏదన్నా ఒక ఆర్గనైజేషన్స్, అప్లికేషన్స్, మొబైల్ వెబ్ అప్లికేషన్స్. సో లార్జ్లీ దే సపోర్ట్ టు అన్ ఆర్గనైజేషన్. బిజినెసెస్. సో బిజినెసెస్ ఎప్పుడు పడిపోతాయి? ఇంత పాపులేషన్ వచ్చినాక ఏ బిజినెస్ కూడా పడదు. ఒకవేళ ఈ బిజినెస్ పడిపోతే ఇంకో బిజినెస్ వస్తుంది, దానికి కూడా ఐటీ సపోర్ట్ రావాలి. సో అనేవాళ్ళు అంటారు, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఐటీ నెవర్ డైస్. ఇట్ ప్రతి ఎక్స్పాండ్స్. బిజినెస్ కి ఐటీ టెక్నాలజీ ఇంకా ఈవెన్ ఇప్పుడు మొత్తము మనకు ఇది లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది. అంటే అప్లికేషన్స్, దట్ నథింగ్ బట్ ఐటీ. అసలు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు మన పర్సనల్కే ఎంత యూసేజ్ ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ అయితే ఇంకా ఫుల్ వాడేస్తుంది అసలు టెక్నాలజీ ఐటీ. వాట్ ఐ ఫీల్ ఇస్ ఐటీ నెవర్ డైస్. అంతే. ఇక ఒక్కొక్కలో లైక్ ఇంప్రెషన్ ఒక్కొక్కటి ఉంటుంది, జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది. బట్ అంతే. నాన్ ఐటీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ మాన్యువల్
ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఐటీలోకి మనం స్విచ్ కావడానికి ఏమైనా అడ్వైస్ ఉందా మీ దగ్గర? అడ్వైస్ అంటే ఇఫ్ దే రియల్లీ వాంటెడ్ టు చేంజ్, సో దే నీడ్ టు పిక్ సంథింగ్ లైక్ ఎనీథింగ్ దే వాంట్ టు లైక్ దే నీడ్ టు గ్రూమ్ దెమ్ సెల్ఫ్ అండ్ దే నీడ్ టు లెర్న్ ఫస్ట్ థింగ్. సో ఏదైనా అంత ఈజీ రాదు. ఎస్. సో దే నీడ్ టు వర్క్ హార్డ్ ఆన్ దేర్ ఓన్ స్కిల్స్ అండ్ అంతే ఇక అంతకన్నా మేము చేయముండదు. మా ఇన్స్టిట్యూట్ ఉంది నేర్పించడానికి. అంటే గైడెన్స్ ఉండాలి ప్రాపర్టీ. సో ఇప్పుడు కొందరు ఎట్లా అంటే సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ కొందరికి ఉంటుంది, ఇప్పుడు కొందరికి సెల్ఫ్ లెర్నింగ్ ఉండదు. ఇప్పుడు నేను కూడా నాకు ఎవరైనా గైడెన్స్ ఇస్తే నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. అంటే 1 monthలో నేర్చుకునే 10 daysలో నేర్చుకోగలుగుతుంది కాబట్టి. సో గైడెన్స్ అండ్ మనకు గైడెన్స్ ఉన్నా కానీ మనలో లేకుంటే అది నథింగ్ కదా. మనకు విల్ ఉండాలి, నేర్చుకుందామనే ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అట్లా. మీ మిస్సెస్ కూడా చూస్తున్నారు కదా, మా ఇన్స్టిట్యూట్ కూడా వచ్చారు కదా. సో అసలు ఎందుకు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే మా ఇన్స్టిట్యూట్ దగ్గర రావాలని ఎలా థాట్ వచ్చింది? అంటే షీఈస్ నాన్ ఐటీ ఎంప్లాయీ. ఓకే. అండ్ తన వర్క్ చేయాలనేది తన ఇంట్రెస్ట్. బట్ ఏంటంటే తను కూడా ఇప్పుడు నన్ను చూసి ఐటీకి షిఫ్ట్ కావాలి అన్నది. సో ఏదైనా ఈజీ రాదు, టెక్నికల్స్ అయినా కంప్లీట్లీ కోడింగ్. సో ఓకే, అది ఆ స్ట్రెస్ కూడా అవసరం లేదనుకుంటుంది తను. హర్ చాయిస్. ఓకే. సో నేను చూసేసరికి నాకు ఫస్ట్ కాంటాక్ట్ మీకు కూడా అదే చెప్పాను. స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. ఓకే. అరే బ్రో నువ్వు ఎప్పుడు పెట్టావు బ్రో అని డైరెక్ట్ వచ్చి కలిసి అట్లా. అంటే ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే అంటే కొన్ని సెగ్మెంట్స్లో కొంతకాలం ఒక దగ్గర వర్క్ చేసిన తర్వాత మనము కోడింగ్ నేర్చుకోవాలి, ఇప్పుడు చదవాలి అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనము లైఫ్కి అడాప్ట్ డిఫరెంట్ మైండ్ సెట్ కావాలి ఆల్ టుగెదర్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకు లోపల చిన్నపాటి కోడింగ్ ఉంటే ఐ సజెస్ట్ గో ఫర్ టెక్నికల్. బట్ ఏంటంటే నాకు అంత స్ట్రెస్ అవసరం లేదు, నాకు ఎట్లుంటుందో తెలీదు అన్నప్పుడు ఈవెన్ మై వైఫ్ ఇస్ సేమ్. ఓకే. సో నేనేం సజెస్ట్ చేశానంటే నాకు తెలుసు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి కోడింగ్ అవసరం లేదు, బిజినెస్ అనలిస్ట్కి కోడింగ్ అవసరం లేదు. సో బయట చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, కోడింగ్ ట్రైనింగ్ లైక్ జావా, ఎనీథింగ్, జావా .NET ఆర్ పవర్ ప్లాట్ఫామ్ ఎనీథింగ్, బట్ కోడింగ్ ఉంటుంది. సో ఏమన్నా నేను నేర్చుకోగలుగుతాను. ఫస్టే డౌట్ ఉన్నప్పుడు నువ్వు పోయినా కానీ వేస్ట్ కదా. సో ఇది నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇది బెటర్. ఎందుకంటే వీ నో ప్రాజెక్ట్ మేనేజర్స్ వాట్ దే డూ. సో దే జస్ట్ ఆర్గనైజ్ అండ్ they'll just collect the feedback. Correct. And they'll just streamline a project. So people management, software delivery ananta chusukuntaru. And business analysts kuda same em chesaru, like they'll gather requirements. So basically non technical work in the technical field. Yes. So pressure undadu. So project pressures anedi common. But కొత్తగా నేర్చుకొని కోడింగ్ నేర్చుకొని సొల్యూషన్ డెవలప్ చేయాలనే ప్రెషర్ అయితే ఉండదు. ఆ ప్రెషర్ అయితే ఉండదు. ఆ క్లయింట్కి ఏం రిక్వైర్మెంట్స్ కావాలో తీసేసుకొని డెవలపర్స్ ఇస్తే డెవలపర్స్ డెవలప్ పెట్టాలి. సో అదో బెనిఫిట్. సో మీరు ఇప్పుడు ఇచ్చారు పాయింట్స్ నాకు, నాన్ ఐటీ వాళ్ళకి ఇలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐ వాజ్ వర్కింగ్ with non-technical background when I was in 3rd, 4th year. Okay. So I know salaries కానీ I know that and నాకు తెలుసు నేర్చుకోవాలంటే ఏం చేయాలి. సో నాకు లక్కీగా ఒక్క దగ్గర మీరు కూడా అయితే నాన్ ఐటీ నుండే స్విచ్ అయ్యారా? అంటే నేను పార్ట్ టైం చేస్తుండే ఫైనల్ ఇయర్లో. ఓకే. సో నాన్ టెక్నికల్ సైడ్ ఇంటర్న్షిప్ కోసం వెళ్ళినప్పుడు నాకు నాన్ ఐటీ జాబ్ వచ్చింది రిక్రూటింగ్ సైడ్. సో చేశాను పాకెట్ మనీ కోసం. తర్వాత ఇక లక్కీగా నాకు వచ్చింది ఫైనల్ ఇయర్ అయిపోకూడకే 6 months కూడా అదే చేశాను నాన్ ఐటీ జాబ్. తర్వాత టెక్నికల్ ఫ్రెషర్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. సో అది గ్రాబ్ చేసుకున్నా కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. బట్ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తుంటే చాలా డిఫికల్ట్ ఉన్న సిచ్యువేషన్ వేరే లా. సో అప్పుడు నేను కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, కోడింగ్ నేర్చుకోవాలా వద్దా అని. సో ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఐ ప్రిఫర్ దెమ్ గో ఫర్ టెక్నికల్ సైడ్. బట్ if they work for 2 or 3 years and they want to switch to IT, I prefer them go for an ideal technology. Okay. Low code, no code technology. ఇప్పుడు ఆయన ఈ ChatGPT AI వచ్చినాక చాలా మట్టుకి కోడింగ్ కూడా ఎక్కువ వాడు మన ఎన్విడియా కూడా అదే అంటున్నాడు కదా, కోడింగ్ ఇఫ్ యూ లెర్న్ ఇంగ్లీష్ యూ కెన్ డూ కోడింగ్. బట్ ఏంటంటే అన్నారు కరెక్టే. ఇప్పుడు
నాకు తెలుసు ఎక్కడ ఏ కోడ్ రాయాలి అని. చాట్ అట్లీస్ట్ అదేనా నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే కంప్లీట్ కోర్స్ మళ్ళీ నేర్చుకోవాలి. అంతే కదా. ఇట్ కెన్ హెల్ప్ యూ బట్ ఇట్ విల్ నాట్ రీప్లేస్. మొత్తం రీప్లేస్ చేయలేదు. రీప్లేస్ అస్సలు చేయలేదు. సో మనకు కంప్లీట్ ఆ టెక్నాలజీలో ఇన్ అండ్ అవుట్స్ ఉంటే ఏ కోడ్ ఎక్కడ ప్లేస్ చేయాలో నీకు తెలవాలి. ఎస్. ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీ విల్ నెవర్ గివ్ యూ రైట్ ఆన్సర్స్ ఆల్ ద టైమ్. కరెక్ట్. క్లియర్గా చెప్పేస్తుంది అది. వి ఆర్ స్టిల్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ స్టేజ్ అని. వి నీడ్ టు ఆల్టర్ ద కోడ్. సో ఆల్టర్ చేయడానికి వి నీడ్ టు నో దట్ టెక్నాలజీ ఇన్ అండ్ అవుట్. సో ఎంత చాట్ జీపీటీస్ ఉన్నా కోడింగ్ టెక్నికల్ సైడ్ ఇస్ నాట్ ఈజీ. సో ఈ 2024 అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఎట్లా అనిపిస్తుంది మీకు? వాట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ గోయింగ్ టు బి? వాట్ ఆర్ యువర్ ప్రొజెక్షన్స్? మార్కెట్ స్పెక్యులేషన్ on the market or what side? In terms of IT industry. What I feel is this, I'm hearing from last couple of years that like the new year, January will be a huge opening for the market. Okay. And it is obviously. Yeah. Because right now there are some projects which are shut down due to the holiday period in the US and everywhere around the globe. So because of the Christmas and all. So when they are coming back in January, there are opportunities, lot of opportunities. So it's better if we prepare now little bit, groom our skills, and January will be the biggest opportunity of the jobs in every sector. In every sector. That going to happen. ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్స్కిల్ అవ్వడానికి మంచి ఛాన్స్. డిసెంబర్ అనేది కొంచెం కూల్ పీరియడ్ కాబట్టి. కూల్ పీరియడ్. ఇప్పుడు చూసుకుంటే మనకు మార్కెట్ కూడా ఎవరికి ఉండదు. అవును. ఎందుకంటే కంప్లీట్ షట్ డౌన్ ఉంటుంది. సో రిక్రూటింగ్ కూడా హోల్డ్ చేసి ఉంచుతారు. సో ఇట్ ఈస్ బెటర్ దట్ వీ యూటిలైజ్ దిస్ టైం. కరెక్ట్. అమేజింగ్. సో ఐ థింక్ చాలా ఇచ్చారు మీరు ఇన్ఫర్మేషన్ టు మై ఆడియన్స్ అండ్ ఆల్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ హేమంత్ ఫర్ అన్ అమేజింగ్ ఆఫీస్ టూర్ అండ్ లాట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ గివింగ్ దిస్. ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటిది ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు ఇవ్వాలి మాకు హెల్ప్ చేయాలి. ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్. Thank you. SIT. Just SIT.